ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బిఎస్సి అగ్రికల్చర్ ఈ కోర్స్ సంబంధించి ఈ మధ్య కాలంలో పదేగా ఎక్కువ కామెంట్లు వెబ్ ఆప్షన్ ఎప్పుడు వస్తాయని అడుగుతానమాట. దాని గురించి వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ముందు ప్రాసెస్ ఏంటో చెప్తాను. అప్పుడే మీకు క్లియర్ కట్ గా అర్థం అయితే కావడం జరుగుతుంది. సో మెయిన్ గా నేను ఉన్నాను అగ్రికల్చర్ కౌన్సిలింగ్ పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత వెబ్ ఆప్షన్ రావాలంటే రావు. ఎందుకు రావు? దాని వెనకాల చాలా వరకు ప్రాసెస్ అయితుంటది. చాలా మంది ఆఫీసర్లు సపోజ్ ఒక 10,000 మంది మన అగ్రికల్చర్ అప్లై చేశారనుకోండి. ఈ 10,000 మంది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారా లేదా, ఈ వర్క్ చూసుకుంటారు. ఏమైనా సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటారు. ఈ ప్రాసెస్ అయిన తర్వాతే మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే వెబ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు వరకైతే రావు. మనకి టెన్నేటివ్‌గా నెక్స్ట్ మంత్ లో అలా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంతలోపు అయితే రాదు. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా అప్లై చేయాలి కదా! మనకి డెడ్‌లైన్ ఎప్పటి వరకు? ఆగస్ట్ 14 వరకు. అది అయిన తర్వాత ఎంతమంది అప్లై చేశారో వీళ్ళ డేటా మొత్తం వచ్చి మెల్లిగా మనకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్‌మెంట్, కాలేజ్ ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటది. ఒక స్టెప్ అయిన తర్వాత మూడో అడుగు వెంటనే అలా అయితే పడదన్నమాట. మెల్లిగా మనకి స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కంగారైతే పడకండి. మనకి సెప్టెంబర్ మంత్ లో అయితే మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ఫర్దర్ ఇంతలోపు అయితే రాదన్నమాట. ఎందుకంటే మనకి వెరిఫికేషన్ జరగాలి. అందరి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందని తెలియాలి. అప్పుడే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈజీగా మనకి సెప్టెంబర్ లో అలా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెబ్ ఆప్షన్ సంబంధించి నేను అన్నా కదా, నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.